వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి నమో నమః. మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీక్షానామం ఏంటి? నిర్భయానంద పబ్బతి సత్తయ్య గారిని గురించి నాకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎక్కువగా తెలుసు. కాకపోతే ఈరోజు వారి సంస్మరణ దినం కాబట్టి మనం ఒకంత వారి యొక్క భౌతిక వ్యవహారమును గురించి కాకుండా వారి యొక్క ఆధ్యాత్మిక వ్యవహారాన్ని గురించి మాట్లాడుకోవడమే ఉచితం. ఎందుకంటే ఇంతకు పూర్వం అంటే నిన్నటి వరకు వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువర్గం జరుపుకున్నటువంటి యొక్క కార్యక్రమం అది భౌతికమైనటువంటి యొక్క కార్యక్రమం. ఈరోజు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క గురు పూజ కానీ లేక జరుపబడుతున్నటువంటి యొక్క ఉపన్యాసములు కానీ ఇది కేవలం ఆధ్యాత్మికతను తెలియజేసేటువంటి యొక్క కార్యక్రమం. ఈరోజు సత్తయ్య గారు భౌతికంగా మన మధ్యలో కనిపించకపోవచ్చు, కానీ సమిష్టి స్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మాండ స్వరూపముగా అంతటా కూడా వారు ఉన్నారు. వ్యష్టి స్వరూపము సమిష్టిలో కలిసిపోయింది, అనేకత్వము ఏకత్వమును చెందింది. సముద్రములో నుండి బయలుదేరినటువంటి యొక్క నీరు అనేక రూపాంతరములు చెంది, అంటే ఆ యొక్క సూర్యుని యొక్క తాపం వలన ఆవిరి రూపం దాల్చి మరలా అది మేఘమండలానికి చేరి ఋతుపవనముల చేత చల్లబరచబడి మళ్ళీ బిందు రూపమై వర్షించి అనేకమైనటువంటి యొక్క చిన్న చిన్న కాలవలు అన్నీ కలిసి ఒక నది రూపం పొంది తిరిగి ఆ నది రూపము మరలా ఆ సముద్ర గర్భంలోనే కలిసిపోయినట్లుగా ఏకంగా ఉన్నటువంటి యొక్క సృష్టి మరలా క్రమరూపంగా అనేకత్వమును చెంది ఈ అనేకత్వము మళ్ళీ ఏకమైపోయింది. అంటే పాంచభౌతికమైనటువంటి యొక్క శరీరము మరలా పంచభూతాల్లోనే కలిసిపోతుంది. పృథివీ అంశము పృథివీలో కలిసిపోతుంది, జలాంశము జలములో, అగ్ని అంశము అగ్నిలో, వాయువాంశము వాయువులో, ఆకాశాంశము ఆత్మలో, ఆకాశాంశము ఆకాశంలో, ఆత్మాంశము ఆత్మలో. ఈ విధంగా సృష్టి ఆవిర్భావ తిరోభావాల్ని పొందుతుంది. ఈ ఆవిర్భావ తిరోభావాల్ని చెందుతున్నటువంటి యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి యొక్క వస్తువు ఒకటే. దాన్నే వేదములు ఉపనిషత్తులు ఇతరమైనటువంటి యొక్క సమస్తమైన శాస్త్రాలన్నీ కూడా ఆ ఏకం నుంచి ఈ అనేకత్వం వచ్చింది, తిరిగి అనేకత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. ఇది ఏకత్వం యొక్క సహజ స్వరూపము. కనుక ఎవరు లేరనడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఉన్నారు, సత్తయ్య గారు కూడా ప్రత్యక్షంగానే ఉన్నారు.
కాకపోతే ఏకత్వమును చెంది, అంటే ఈ బ్రహ్మాండములోనే ఐక్యమును పొంది అందరి యందు వ్యాపించబడి ఉన్నారు. వారు ఆ తెలుసుకున్నటువంటి యొక్క విశేషమైన జ్ఞాన రూపము అదియే జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందింది, పంచభూతాంశములు పంచభూతముల్లో ఐక్యం చెందిని. కేవలం రూపాంతరం చెందటమే కానీ అసలు లేరు అనడానికి ఏమీ లేదు. ఇది ఆధ్యాత్మతత్వాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి యొక్క సాధకుని యొక్క స్థితి, జ్ఞాని యొక్క స్థితి. అయ్యా అమ్మ కొంచెం పరామర్శలు ఆపి కాస్త నిశ్శబ్దం పాటించి చెప్పేటువంటి 4 మాటల్ని శ్రద్ధగా వింటే మేము సంతోషిస్తాము. ఇక్కడ 2 మార్గములు, ప్రేయో మార్గము, శ్రేయో మార్గం అని 2 మార్గాలు ఉన్నాయి. జీవుడు ఈ 2 మార్గములను అనుసరించే తన యొక్క కర్మ విధానాన్ని, జీవితకాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. అనేకులు ప్రేయో మార్గమైనటువంటి యొక్క కర్మ మార్గాన్ని అనుసరిస్తూ వారు జీవించినంత కాలము చేసుకున్నటువంటి యొక్క ఆ కర్మ ఫలితాన్ని తిరిగి అనుభవించడానికి ఊర్ధ్వలోకానికి వెళ్తాడు. ఒక శరీరమును విడిచిన జీవుడు తన యొక్క కర్మము మలిన రూపమైనట్లయితే, పాపరూపమైనట్లయితే ఆ పాపరూప కర్మను అనుభవించడానికి పాపరూపమైన లోకాలకు వెళ్తాడు. తన యొక్క కర్మ పుణ్యరూపమైనట్లయితే ఆ పుణ్యరూపమైనటువంటి యొక్క ఫలాన్ని అనుభవించేటువంటి యొక్క పుణ్యాది లోకం అంటే స్వర్గ, వైకుంఠ, కైలాస లోకాలకు వెళ్తాడు. తన యొక్క కర్మ సంచయము ఎంతైతే ఉంటుందో, అనుభవించాల్సినటువంటి కర్మ తాను వెంట తీసుకొని వెళ్ళేటువంటి యొక్క కర్మ ఎంతైతే ఉంటుందో అంత కర్మ పూర్తయ్యే వరకు ఆ లోకముల్లో ఉంటాడు. ఆ కర్మ పూర్తయిన తరువాత మళ్ళా ఆ కర్మ వాసనారూపంగా తిరిగి మళ్ళీ ఒక ఉపాధిని, ఒక శరీరాన్ని ధరించి ఒక తల్లి గర్భంలో ప్రవేశించి జన్మకు వస్తాడు. ఏ సంచిత కర్మలో నుంచి కొంత అనుభవించడానికి సరిపడ ప్రారబ్ధ కర్మను తీసుకొని జన్మకు వస్తాడో ఆ ప్రారబ్ధ రూపమైన కర్మానుసారంగానే తిరిగి తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కష్ట సుఖాలతో. అలా కర్మను అనుభవిస్తూనే, అంటే ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూనే మరలా తిరిగి కర్మ చేస్తూ ఆ ప్రారబ్ధ కర్మను అనుభవించడం వలన తీర్చుకుంటున్నాడు. కొత్తగా తాను జన్మకొచ్చి చేసుకున్నటువంటి యొక్క కర్మఫలాన్ని మళ్ళీ అనుభవించడానికి ఈ శరీరమును విడిచి జీవుడు మళ్ళా ఇంకొక జన్మకు చేరుకుంటున్నాడు. అందుకే దీనిని జన్మ పరంపర అన్నారు. అలా జన్మ పరంపరలు ఎత్తుతూ ఒక జన్మ నుంచి వేరొక జన్మకు అలా ప్రయాణం చేస్తూ సృష్టి చక్రములో చిక్కుకున్నటువంటి యొక్క సమస్త జీవులు కూడా ఆ చక్రము ఎలా అయితే పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ విధంగానే ఆ చక్రమునందు చుట్టుకున్నటువంటి యొక్క జీవులు కూడా మరలా పుడుతూ మరలా చస్తూ జన్మ జన్మలకు కర్మలను అనుభవిస్తూ అలా అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తుకుంటూ జీవుడు వచ్చాడు ఈ జన్మకు. మరలా అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తుకుంటూ ఉండవలసినటువంటి యొక్క కర్మ బంధము
జీవుణ్ణి గట్టిగా పట్టుకోనుంది. ఎంతవరకైతే ఆ కర్మ బంధము జీవుణ్ణి పట్టుకొని ఉంటుందో అంతవరకు జీవుడు జన్మాదులు ఎత్తుతూ ఉండవలసిందే. అలాగే జన్మాదుల యందు కర్మల్ని అనుభవిస్తూ ఉండవలసిందే. ఇందుకు ఎలాంటి విరామం కూడా లేదు. అందుకే పునరభిజననం పునరభిమరణం అన్నారు. మరలా పుట్టడము, మరలా చావడం, మరలా పుట్టడము, మరలా చావడం. ఇది ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉంది. సముద్రంలోని జలము ఆవిరైంది, మళ్ళా తిరిగి కాలవల రూపంలో, నదుల రూపంలో మళ్ళీ సముద్ర గర్భంలో కలిసిపోతుంది, మళ్ళా ఆవిరవుతుంది, మళ్ళా మేఘములుగా ఏర్పడి వర్షించి బిందువులై, కాలవలై, నదులై మళ్ళీ ప్రవాహంలో మళ్ళా తిరిగి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. దీనికి అంతం ఒకప్పటికి కూడా లేదు. ఇంతవరకే జన్మాదులు ఎత్తుతాడు జీవుడు, ఆ పైన జన్మాదులకు తిరిగి రాడు అనడానికి కర్మ మార్గంలో ఎలాంటి యొక్క ఉపశమనం కూడా లేదు. అందుకే వేదశాస్త్రముల యందు శ్రేయో మార్గంగా రెండవ మార్గాన్ని చెప్పడం జరిగింది. అది రెండవది జ్ఞాన మార్గం. మొదటిది కర్మ మార్గం, రెండవది జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గం వలన జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని తాను ఎక్కడి నుండి అయితే వచ్చాడో తిరిగి అక్కడికి చేరుకునేటువంటి యొక్క విధానాన్ని తెలియజేసేటువంటిది జ్ఞాన మార్గం. అలాంటి జ్ఞాన మార్గంలో జ్ఞానాగ్ని చేత తన యొక్క ఆగామి సంచిత ప్రారంధం అనేటువంటి యొక్క అటేం లేదు, ఇటే చూడండి, మాయ చూడండి, మనస్సు అలా చంచలమై వెళ్ళిపోతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో జ్ఞానాగ్ని చేత తన యొక్క సమస్త కర్మల్ని కాల్చివేసుకున్నటువంటి వాడై జీవుడు ఈ శరీరమును విడిచిన తరువాత మళ్ళా అశాశ్వతమైనటువంటి యొక్క స్వర్గ నరకాది లోకములకు వెళ్లకుండా తన స్వస్వరూపమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మమునందే ఐక్యమైపోతాడు. దీన్ని భగవద్గీతలో కూడా యథైధాంస సమిగ్నోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి యొక్క అగ్ని యందు చేరినటువంటి యొక్క సమస్త సమిధలు ఏ వస్తువు చేరినా కూడా అది అగ్ని రూపమునే పొందుతుంది, అంటే కాలి బూడిదైపోతుంది. అలా జ్ఞానాగ్ని చేత జీవుడు తన యొక్క ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని కాల్చి వేసుకోవడం వలన అతడు కర్మరహితుడవుతున్నాడు. కర్మరహితుడవుతున్నాడు కాబట్టి జన్మరహితుడవుతున్నాడు అని రెండవదైనటువంటి యొక్క జ్ఞాన మార్గాన్ని గురించి కూడా వేదశాస్త్రములే తెలియజేసినాయి. ఆ వేదశాస్త్రముల యొక్క సారమైనటువంటి యొక్క ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని గురించే అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించినట్లుగా గీతలో మనమందరం కూడా చదువుకుంటున్నాము, పారాయణం చేసుకుంటున్నాము, విచారణ చేసుకుంటున్నాము. కేవలం పాపభీతి చేత విచలితుడైనటువంటి యొక్క అర్జునుడు దుఃఖముతో కూడుకున్నటువంటి వాడై ఈ యుద్ధరంగములో నా యొక్క వంశాన్ని ఉద్ధరించినటువంటి యొక్క భీష్మాచార్యుణ్ణి సంహరించాల్సి వస్తుంది,
నాకు విలువిద్యను నేర్పినటువంటి యొక్క గురువు అయినటువంటి ద్రోణాచార్యుని సంహరించవలసి వస్తుంది. అలాగే నా యొక్క దాయాదులు, మేనమామలు, సహోదరులు, అలాగే అమాయకమైనటువంటి యొక్క ఎందరో జనులు ఈ యుద్ధరంగంలో, ఈ సైన్యంలో ఉన్నారు. ఇటుపక్క కానీ అటుపక్క కానీ వాళ్ళందరినీ సంహరించడం వలన నాకు రాజ్య సుఖం వస్తుంది. కానీ అంతకు మించినటువంటి యొక్క పాపము నాకు కలుగుతుంది. ఆ పాపమును అనుభవించడానికి నేను నరకాది లోకములకు వెళ్ళవలసి వస్తుంది. తిరిగి హీన జన్మకు రావాల్సి వస్తుంది. కనుక కృష్ణ, నేను యుద్ధం చేయను. ఈ రక్తపు కూటితో నేను జీవించడం కంటే నాకున్నటువంటి యొక్క రాజ్యకాంక్ష ఏదైతే ఉందో దానిని నేను త్యాగం చేస్తాను, వదిలివేస్తాను. నాకు అవసరం లేదు ఈ రాజ్యము, రాజ్య సుఖము నాకు అవసరం లేదు. ఇంత పాపాన్ని ఒడుగుట్టుకునేటువంటి యొక్క ఈ యుద్ధం నాకు అవసరమా? కాబట్టి నేను యుద్ధము చేయను అని రథం దిగి చతికిలబడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో పాప పుణ్యముల యొక్క రెండిటి విచారణను అర్జునునకు బోధిస్తూ, అలాగే తన స్వధర్మమైనటువంటి యొక్క క్షత్రియ ధర్మాన్ని కూడా తెలియజేస్తూ, అలాగే తాను అంతకుముందు ఎందరికో అభయమిచ్చి ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నేను మరలా తిరిగి యుద్ధం చేసి నా పోగొట్టుకున్నటువంటి యొక్క రాజ్యాన్ని నేను పొందుతాను, నా ప్రజల్ని, అలాగే నా సహోదరుల్ని, అలాగే తన భార్య అయినటువంటి యొక్క ద్రౌపదిని ఇచ్చినటువంటి యొక్క మాటల్ని నెరవేరుస్తానని అభయం ఇచ్చాడు. కానీ భయం చేత, పిరిగితనం చేత, దుఃఖం చేత తన కర్తవ్యాన్ని అక్కడ విస్మరించాడు. ఒక వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతు అనేక మందికి, అనేక జీవులకు ఆహారాన్ని అందించేటువంటి యొక్క మహాయజ్ఞం చేస్తున్నటువంటి యొక్క రైతు తాను వేసినటువంటి యొక్క పంటకు చీడ పీడలు ప్రాప్తించినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పురుగుల్ని చంపడం కోసమై విషమును చిమ్మి అనేక కోట్ల కొలది ఆ యొక్క పురుగుల్ని సంహరిస్తున్నాడు. అలా గనక అతడు చేయకపోయినట్లయితే మళ్ళా తిరిగి అనేక జీవులకు ఆధారమైనటువంటి యొక్క అన్నము అందించలేకపోతాడు. కాబట్టి ఆ యజ్ఞంలో తనకు అడ్డు వచ్చినటువంటి యొక్క ఆ క్రిములనన్నిటినీ కూడా విషమును చిమ్మి చంపేస్తాడు. ఎందుకు? ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకోవడం కోసం. రాక్షసులు విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యొక్క యజ్ఞానికి అవరోధం కల్పిస్తూ ఉంటే సాక్షాత్ దశరథుని దగ్గరకు వచ్చి ఆ రామలక్ష్మణుల్ని అర్థించి వెంట తీసుకొని వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరింపజేస్తాడు. అక్కడేమైనా రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, లేక ఆ తపస్సు చేస్తున్నటువంటి యొక్క ఆ తపస్వి అయినటువంటి యొక్క విశ్వామిత్రుడు కానీ ఇక్కడ ఈ రాక్షసుల్ని అవరోధం కలిగించేటువంటి యొక్క రాక్షసుల్ని సంహరించడం వల్ల పాపం వస్తుందని అక్కడేమైనా సందేహపడ్డారా? లేదు. ఏ విధంగానైనా ఆ యజ్ఞము, ఆ యాగము సంపూర్ణం కావాలి. అలాగే అర్జున, నీవు చేసేటువంటి యొక్క నీ స్వధర్మం, నీ క్షత్రియ ధర్మం, నీవిచ్చినటువంటి యొక్క అభయాన్ని విస్మరించి నువ్వు పిరికివాడవై పిరికి మాటలు మాట్లాడుతున్నావు. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోతిష్ట పరంతపః. నీకు ఈ పిరికితనం ఎలా దాపురించిందయ్యా? నీవు క్షత్రియుడవు, యుద్ధరంగంలో యుద్ధం చేసి యుద్ధాన్ని గెలవాలి, పోయిన రాజ్యాన్ని సంపాదించుకోవాలి, లేకపోతే యుద్ధరంగంలో చావనైనా చావాలి. కానీ వెన్ను చూపి వెళ్ళడం అనేటువంటిది ఈ యొక్క
అధర్మమును నువ్వు మర్చిపోతున్నావు, నీ స్వధర్మాన్ని మర్చిపోతున్నావు. అని అతనికి సరే అయినప్పటికీ అసలు ధర్మమేమేదో అధర్మమేదో నీవేమైనా గుర్తించావా? నిద్రలో స్వప్నంలో కలవరించేవాని చందంగా మంచి కల వస్తే నవ్వుతూ, చెడు కల వస్తే ఏడుస్తూ అలా కలవరిస్తున్నావు. అధర్మంలోనే మంచి చెడులు రెండు వెతుక్కుంటున్నావు. అసలు ధర్మమేదో నీకు తెలియటం లేదు. ధర్మమేదో నీకు తెలిసినట్లయితే ఈ విధంగా నువ్వు దుఃఖించవు. ధర్మం ఒకటి ఉంది, అది సమస్త జీవులకు కూడా ఆధారమైనటువంటిది, అవసరమైనటువంటిది. అలాగే ప్రతి మానవ జన్మకు వచ్చినటువంటి యొక్క మానవునికి ధర్మ అర్థ కామ పురుషార్థములతో పాటుగా మోక్ష పురుషార్థం కూడా పొందవలసినటువంటి యొక్క లక్ష్యం ఉంది. ఆ మోక్ష పురుషార్థం కోసమే నీవు మానవ జన్మకు వచ్చావు. ధర్మార్థ కామములనే మూడు పురుషార్థములు కూడా సమస్త జీవులు ఆచరిస్తూ ఉన్నాయి. కేవలము అందరికీ సాధ్యం కానటువంటిది మోక్ష పురుషార్థం ఒకటే. అది మానవులకి మాత్రమే సాధ్యమైనటువంటిది. ఆ మోక్ష పురుషార్థమే ధర్మమై ఉంది. ధర్మార్థ కామ పురుషార్థములన్నీ కూడా కేవలము అజ్ఞాన రూపములై, అవిద్యా రూపములై అధర్మముగానే పిలువబడుతూ ఉన్నాయి. అమ్మా నాకల్లి చూస్తున్నారా? చూస్తేనే ముగిస్తా. ఏం లేదు, సమయం లేండి, అందరికీ టైం దాటిపోయిందేమో. కాబట్టి ఈ మూడు పురుషార్థములే కాకుండా నాలుగవదైనటువంటి యొక్క జ్ఞాన పురుషార్థం, అంటే జ్ఞానము చేత పొందబడినటువంటి యొక్క మోక్ష పురుషార్థం ఏదైతే ఉందో అది సాధించినప్పుడే నీవు మానవ జన్మకు వచ్చినటువంటి యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మానవ జన్మకు వచ్చింది జీవుడు కేవలము మోక్ష పురుషార్థాన్ని సాధించుకోవడం కోసమే, కనుక అది శ్రేయో మార్గముగా చెప్పబడుతుంది. అటువంటి యొక్క శ్రేయో మార్గాన్ని విస్మరించి కేవలము ప్రేయో మార్గం చీకటిలోనే వెతుక్కుంటున్నావు, కానీ వెలుతురులోకి వచ్చి వెతుక్కో. అని మరి 18 అధ్యాయాలుగా గీతాచార్యుడు అర్జునునకు బోధించడం జరిగింది కదా. మరి 18 అధ్యాయాల్లో మొదటి నుంచి మొదలుకొని 18వ అధ్యాయం వరకు కూడా కృష్ణుడు అర్జునునకు బోధించింది కేవలం ఒకే ఒక విషయము, అదే జ్ఞానము. మోక్ష ప్రాప్తిని కలిగించేటువంటి యొక్క జ్ఞానాన్ని గురించే కృష్ణ భగవానుడు అర్జునులకు బోధించాడు. అలా బోధించడం వలన తన కర్తృత్వాన్ని గుర్తెరిగినటువంటి వాడై దుఃఖమును వీడి మేలుకొని తిరిగి మరలా యుద్ధం చేశాడు. అది ధర్మం. అందుకే అక్కడంటాడు అర్జునుడు అనేక విధాలైనటువంటి యొక్క ప్రేలాపనలు చేసిన కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మమ ఏకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య మమ ఏకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే ఇక్కడ రెండు విధాలుగా బాహ్యార్థం ఒకటి, అంతరార్థం ఒకటి, రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరెవరు వారి యొక్క వివేకాన్ని బట్టి కొందరు బాహ్యార్థాన్ని, కొందరు అంతరార్థాన్ని తీసుకుంటారు. ఎలా అయినా మంచిదే. అక్కడ శ్రీకృష్ణుడే సాక్షాత్ అర్జునునకు బోధిస్తున్నాడు కాబట్టి, అయ్యా అర్జున, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ధర్మాలన్నిటిని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ధర్మాలన్నిటికీ కారణభూతుడైనటువంటి యొక్క నేనున్నాను కాబట్టి నాకు శరణుజొచ్చు.
అంటే ఎలా? కృష్ణ నువ్వు నీట ముంచుతావో పాల ముంచుతావో, చావే అవుతుందో పెండ్లే అవుతుందో అని నా మీద భారం వేయి. నీకు నేను సకలమైనటువంటి యొక్క పాపముల నుండి కూడా విముక్తుణ్ణి చేస్తాను, కాబట్టి నాకు శరణుజొచ్చు. అయితే ఇక్కడ ఒక సూక్ష్మార్థం ఏముంది? మరి ఆ యొక్క కృష్ణుడు ఆ నీలమేఘశ్యాముడేనా, ఆ యొక్క దేవకీ నందనుడేనా, ఆ పాంచభౌతికమైనటువంటి యొక్క శరీరేంద్రియములతో కూడుకున్నటువంటి వాడా, లేక ఇందులో శ్రీకృష్ణుని యొక్క ఇంకొక రూపం ఏమైనా ఉన్నదా? కంటికి కనిపించేటువంటి యొక్క బాహ్య స్వరూపం ఒకటి, అది ఏమిటి అని అంటే అక్కడ కనబడుతూనే ఉంది కృష్ణుని యొక్క రూపం. మరి ఇది సామాన్యమైనటువంటి యొక్క విషయం. దీనినే కనుక శ్రీకృష్ణుడు అర్జునులకు బోధించినట్లయితే ఇవాళ గీత అంత ప్రసిద్ధిగాంచేది కాదు. నా మాటను కొంచెం శ్రద్ధగా వినండి, గమనిస్తూ వినండి. కానీ ఆయన అన్నదేమిటి? ఆయన స్వరూపం ఏమిటి? రామచంద్రుడు కూడా ఆంజనేయునికి బోధిస్తాడు. ఆంజనేయ నాకు రెండు రూపములు ఉన్నాయి, ఒకటి సాకారమని, రెండవది నిరాకారమని. కానీ సాకారం అనిత్యం, నిత్యం నిరాకారమితి. నా సాకార స్వరూపము అనిత్యమైనటువంటిది, ఒక కార్యార్థమై వచ్చినటువంటిది. దానికి జన్మ వృద్ధి నాశం ఉంది. దానికి నామము, రూపము, కులము, గోత్రము, వర్ణము ఇవన్నీ గుణాలు ఉన్నాయి. కానీ నా నిజస్వరూపం ఏదైతే ఉందో, నా నిరాకార స్వరూపం ఏదైతే ఉందో అదే నా నిజస్వరూపము. అట్టి నా నిజస్వరూపము సమస్త జీవుల యొక్క స్వస్వరూపమై ఉంది. అట్టి నిజస్వరూపమును నీవు తెలుసుకున్నట్లయితే నన్నే పొందుతావు. నా సాకార స్వరూపాన్ని భగవంతుడని పూజించేటువంటి వాళ్ళు, భావించేటువంటి వాళ్ళు అశాశ్వతములైనటువంటి యొక్క స్వర్గాది లోకాలకు వెళ్ళి సుఖిస్తారు, మళ్ళీ తిరిగి జన్మకు వస్తారు. నా నిజస్వరూపమైన నిరాకార స్వరూపమును తమ స్వరూపముగా ఎరిగినటువంటి వారు తిరిగి మళ్ళా జన్మకు రారు, వారు నాలోనే ఐక్యమవుతున్నారు. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎందుకంటే సకల ధర్మాలకు మూలమైనటువంటి యొక్క ధర్మం ఏమిటి అని అంటే అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే సమస్త జీవుల యొక్క నిజస్వరూపం. అట్టి యొక్క ఈ ఉన్నటువంటి యొక్క ఈ ధర్మాలన్నిటికీ అది ప్రకాశింపజేసేటువంటి యొక్క ధర్మం. ఒకవేళ ఆత్మ ప్రకాశం లేకపోయినట్లయితే ఈ చరాచర జీవరాశులు కానీ, ఈ ఉపాధులు కానీ, ఈ 14 లోకములు కానీ, ఆ లోకానికి అధిపతులైనటువంటి యొక్క ఈ దేవతలు కానీ ఏ ఒక్కటి అట్టి యొక్క ఆత్మ ప్రకాశము, ఆత్మసత్తా లేకపోయినట్లయితే ఈ ప్రకాశములన్నీ అంధకారములే. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. కఠోపనిషత్తు యమధర్మరాజు నచికేతనునికి బోధించినట్లుగా ఇది ప్రచారమైంది. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం, ఆ సూర్యుడు, ఆ నక్షత్రములు, ఆ చంద్రుడు స్వయం ప్రకాశములు కానేరవు. అంటే స్వయముగా అవి ప్రకాశించే సత్తా కలిగినటువంటివి కావు. నా సత్తా మాత్రము చేత, అంటే ఆ యొక్క పరమాత్మ సత్తా మాత్రము చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రములు ప్రకాశిస్తుంది, అగ్ని మండుతుంది, వాయువు వీచుతుంది. అట్టి పరమాత్మ యొక్క సత్తా లేకపోయినట్లయితే ఈ సమస్తము కూడా, అంటే ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు కూడా ప్రకాశించజాలవు. అట్టి నా స్వస్వరూపమైనటువంటి యొక్క ఏ ఆత్మస్వరూపమైతే ఉందో, మమ ఏకం నేను,
నేననేటువంటి ఒక వస్తువు ఈ శరీరం కాదు. నేననేటువంటిది పాంచభౌతిక స్వరూపం కాదు. ఈ శరీరంలో ఉండి ఏది నేను నేనని పలుకుతుందో, ఈ సర్వములో ఉండి ఏది నేను నేనని పలుకుతుందో, ఆ నేననే వస్తువు అది ఏ పరమాత్మ యొక్క స్వరూపమై ఉంది. అట్టి పరమాత్మ స్వరూపమైనటువంటి యొక్క నన్ను శరణు పొందు, అంటే ఆత్మను శరణు పొందు. అలా అయినట్లయితే నీవు నన్ను పొందుతావు, నీవు మళ్ళా తిరిగి జన్మకు రావు. లేదు, నా పంచభౌతిక స్వరూపమే కృష్ణుడని భావించి రాముడని భావించి నువ్వు శరణు పొందినట్లయితే తిరిగి మళ్ళా జన్మకు రావాల్సిందే. నేను కేవలం ఒక శరీరాన్ని ధరించి వచ్చాను. ఎందుకోసము? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అక్కడ దశావతారాలు అన్నారే కానీ దశమే కాదు. ప్రతి యుగంలో నా అవసరం వచ్చినప్పుడల్లా నేను ఒక శరీరాన్ని ధరించి జన్మకు వస్తాను. మరి యుగాలు ఎప్పటికి అంతమవుతున్నాయి? కృతయుగం పోతుంది, త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం పోతుంది, ద్వాపారం వస్తుంది, ద్వాపారం పోతుంది, కలియుగం వస్తుంది. మళ్ళీ కలియుగం పోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ కృతయుగమే వస్తుంది. మళ్ళా త్రేతాయుగం, ద్వాపారం, కలియుగం, ఈ విధంగా ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకే లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి గవ్వల ఏకాకృతియకు వాడెవ్వండో వాని నాత్మభవునే నేను శరణము వేడదన్ గజేంద్రుడు అన్నాడు గజేంద్ర మోక్షం. లోకంబులు 14 లోకాలు, అతల అవితల అసుతల అతలాతల రసాతల మహాతల పాతాళం అనేటువంటి యొక్క అధోలోకాలేడు. భూలోక భువర్లోక సువర్లోక జనుర్లోక తపోలోక సత్యలోక మహర్లోకములు అనేటువంటి యొక్క ఊర్ధ్వలోకములేడు. లోకంబులు ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మానవ స్వగజ మసగ పిపీలికాంతం ఉన్నటువంటి యొక్క ఈ లోకస్తులు, ఈ లోకాల్లో నివసించేటువంటి వాళ్ళు. లోకేశులు ఈ లోకాల్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క 33 కోట్ల దేవతలు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన నశించిపోయిన తరువాత కూడా ఏ అవ్యక్తము, ఏ పెంచిగటి, ఏ మహామాయ అయితే ఉందో దానికి ఆవల ఉన్నటువంటి యొక్క ఏకాకృతియకు వాడెవ్వండో, అంటే ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి యొక్క ఏ అఖండ చేతన బ్రహ్మమైతే ఉన్నాడో వానినే నే శరణంబు వేడదన్. లోకాలకు శరణుజొచ్చను, లోకస్తులకు శరణుజొచ్చను, లోకేశులకు కూడా నేను శరణుజొచ్చను. ఎవరికి శరణం వేడుతాను అంటే ఆ లోకస్తులు, ఆ దేవతలకు కానీ, ఈ మానవ పశు పక్షాదులు ఈ జీవులకు కానీ, ఈ లోకాలని కానీ పరిపాలిస్తున్నటువంటి ఆధారభూతమైనటువంటి యొక్క ఏ అఖండ చేతన బ్రహ్మమైతే ఉన్నాడో, ఏ అఖండ చేతన బ్రహ్మము నుండి ఈ దేవతలు, మానవులు, అశ్వములు, గజములు, పిపీలికాంతము సర్వజీవులన్నీ కూడా ఉత్పన్నమై వచ్చినాయో, తిరిగి ఇవన్నీ కూడా ఏ బ్రహ్మములో కలిసిపోతున్నాయో, ఇవి ఆధారభూతమైనటువంటి ఒక బ్రహ్మమే సమిష్టిలో వ్యష్టిలో నేనుగా పలకబడుతుంది. వ్యష్టిలో ఈ శరీరములో జీవాంశముగా నేనని పలకబడింది, సమిష్టిలో పరమాత్మాంశముగా పలకబడుతుంది. వ్యష్టి సమష్టుల భేదమే కానీ, వస్తువుల భేదమే కానీ వేరొకటి కాదు. భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యఖిల దేవతల యందు మానవాస్వ గజ మసక పిపీలికాంతము జీవులందు చైతన్యం ఒక్కటే. భారతీపతి, రమాపతి, పార్వతీపతి ఎవరు వాళ్ళు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అలాగే మానవుల యందు అశ్వగజ మసక పిపీలికాంతములందు ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం ఒక్కటే, వేరు కాదు. అంటే దేవతల యందు ఉన్నటువంటి యొక్క చైతన్యం ఒకటి, లేక మానవుల్లో ఉన్న చైతన్యం ఒకటి, కుక్క నక్క పంది మిగతా సమస్తమైనటువంటి యొక్క దేహముల యందు ఉన్నటువంటి చైతన్యం వేరు అనడానికి లేదు.
సర్వములో ఉన్నటువంటి యొక్క చైతన్యము శుద్ధ స్వరూపమైనటువంటిదే కానీ మలిన స్వరూపమైనటువంటిది కాదు. సూర్యుడు మురికి గుంటల మీద తన కిరణములను ప్రసరింపజేసిన, లేక సువాసనాభరితమైనటువంటి యొక్క పూతోటల మీద తన కిరణములు ప్రసరింపజేసిన సూర్యుడు మలినం కావడం లేదు, సూర్య కిరణం మలినం కావడం లేదు. అలాగే ఆ అఖండ చేతన బ్రహ్మము శుద్ధ స్వరూపమే కానీ మలిన స్వరూపం కాదు. అట్టి శుద్ధ స్వరూపమైనటువంటి యొక్క ఆ అఖండ చేతన బ్రహ్మములో పబ్బతి సత్తయ్య గారు దాన్ని బ్రహ్మాండ ఐక్యం అన్నారు. ఆ బ్రహ్మాండ ఐక్యమును పొందారు. కాబట్టి ఆయన బ్రహ్మాండమంతటా కూడా, విశ్వమంతటా కూడా వ్యాపించబడి ఉన్నటువంటి యొక్క స్వరూపం. నేను చెప్పేది ఆయన యొక్క శరీరమో, ఆయన కుటుంబమో, బాహ్య స్వరూపాన్ని గురించి కాదు చెప్తుంది. ఆయన ఏదైతే గురువు దగ్గర గురు సన్నిధానంలో సేవ చేసి ఏ యొక్క నిశ్చయాన్ని తెలుసుకున్నారో ఆ నిశ్చయ స్వరూపాన్ని గురించే నేను ఇప్పుడు చెప్పినటువంటిది. విత్తనము పాతరబెట్టిన, వేయించిన ఆ గింజ మళ్ళా తిరిగి పదునైన భూమిలో పడినా కూడా మొలకెత్తదు. విత్తనము విత్తన రూపంలో కనబడుతూ ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క అంకురం నశించడం వలన ఆ విత్తనం మరి తిరిగి మొలకెత్తదు. అలాగే జన్మకు కారణమైనటువంటి యొక్క ఏ అజ్ఞానం అయితే ఉందో, ఏ కర్మబంధం అయితే ఉందో ఆ కర్మబంధము, ఆ అజ్ఞానము జ్ఞానాగ్ని చేత గురుముఖత కాల్చి వేసుకున్నటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడా ఆ జ్ఞానస్వరూపమే అవుతున్నాడు. కనుక ఆయనను గురించి దుఃఖించడానికి పెట్టిన సభ కాదిది. ఆయన కుటుంబ సభ్యులు ఒకవేళ దుఃఖంలో ఉన్నా కూడా దుఃఖించవలసిన పనేమీ లేదు. రేపు మీరు, నేను అందరము కూడా ఆ గతినే పొందుతాం. కాబట్టి సందేహించాల్సిన అవసరం లేదు. ఇక ఆయన గురించి ఇంతకంటే నేను చెప్పవలసింది కూడా ఏమీ లేదు. భౌతికంగా మీకే ఎక్కువ తెలుసు. ఆయనతో సహవాసం చేసినటువంటి స్నేహితులకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇది ఒక్కటి విషయం, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తిని చూసినప్పుడు నన్ను, నా తల్లిదండ్రులు చూసినప్పుడు, ఏమయ్యా ఫలాని అబ్బాసుని గురించి మీకు తెలుసా అంటే, ఓ ఆయన గురించి మాకెందుకు తెలియదండి, ఆయన మా గర్భంలో పుట్టినటువంటి ఒక పుత్రుడే కదా, ఆయన గురించి మాకు బాగా తెలుసు. అలాగే నా భార్యను అడిగితే ఆయన గురించి నాకెందుకు తెలియదండి, నా భర్తే కదా, నా భర్తని గురించి అంతా నాకు తెలుసు. పిల్లల్ని అడిగితే ఆయన మా తండ్రేనండి, ఆయన గురించి మాకు అంతా తెలుసు. కానీ ఒక భక్తుడిని, గురు శిష్యుడిని అడిగితే ఆయన గురించి ఎందుకు తెలియదండి, నాకు బాగా తెలుసు. అయితే ఈ నలుగురికి బాగా తెలుసు అంటున్నారు కదా, ఇందులో వాస్తవముగా ఆ వ్యక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులైనా, భార్యాపుత్రులైన, బంధువర్గమైన, పురజనులైన అతని యొక్క బాహ్య స్వరూపాన్నే భావించి ఆ బాహ్య స్వరూపం యొక్క నడవడికలో ఆ విధానాల గురించి తెలుసుకొని మాకు బాగా తెలుసు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆయన స్వరూపం, అంతర్స్వరూపమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకొని చెప్పేటువంటి వారే నిజముగా ఆయనను గురించి తెలిసినటువంటి వారు. అలా ప్రతి గురుభక్తుడు కూడా, ప్రతి జ్ఞాని కూడా మమ ఆత్మ సర్వభూతాత్మగా తెలుసుకొని ఉన్నారు. కాబట్టి నా ఆత్మయే అతనిలో ఉన్నది, అతనిలో ఉన్న ఆత్మయే నాలో ఉంది అని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సత్తయ్య ఎక్కడున్నాడు అని అంటే నా ఆత్మలోనే ఉన్నాడు. నా ఆత్మలోనే కాదు, సమస్త జీవుల యొక్క అంతరాత్మస్వరూపంగా ఉన్నాడు. సమస్త భాండములన్నీ నిండి ఉన్నాడు అని పలుకుతాడు ఆయన స్వస్వరూపం తెలిసినవాడు. కాబట్టి ఆయన నడిచినటువంటి యొక్క ఆ మార్గంలో, ఆ జ్ఞాన మార్గంలో అందరము నడిచి
కడ వరకు గురుస్మరణ, గురుభక్తి, గురు జ్ఞప్తి కలిగి గురువు ఇచ్చినటువంటి యొక్క భావంలో ప్రకాశిస్తూ మనందరం కూడా జన్మలు చరితార్థం చేసుకోవాలి, జన్మరహితులం కావాలని ఆ గురుమూర్తిని వేడుకుంటూ నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.